మరో సమస్య ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది. బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వెళ్ళినప్పుడు డొనేషన్కి వాళ్ళు రిజెక్ట్ చేశారు. హెపటైటిస్ బి ఉందని చెప్పారు. దీనికి మీ సలహా ఏంటి? ఇది నా వైవాహిక జీవితం మీద ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు సమాధానమిస్తారు. హెపటైటిస్ బి అనేది బేసికలీ ఇట్ ఈస్ లివర్ వచ్చే వైరల్ డిసీజ్. ఇది దీనివల్ల ఎలా వస్తుంది ఏంటంటే బేసికలీ ఇది వచ్చే విధానాలు తెలుసుకుంటే, ఒకటి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్తో. అంటే ఈ డిసీజ్ హెపటైటిస్ బి అనేది ఏముందో ఐదర్ యూ గెట్ ఇట్ బై బ్లడ్ తీసుకురావడం వల్ల, లేదా ఇప్పుడు ఆర్ఎంపీల దగ్గర ఎవరి దగ్గర సేమ్ సిరింజ్ యూజ్ చేసి, పాతకాలంలో ఏం చేస్తున్నారు ఏంటంటే సేమ్ గ్లాస్ సిరింజ్ నీడ్లు బాయిల్ చేసి దాన్ని ఇంజెక్ట్ చేస్తుంటారు. సో అలాంటి అంటే యూజింగ్ ద సేమ్ నీడిల్ ఫర్ డిఫరెంట్ పేషెంట్స్, దానివల్ల, లేదా బ్లడ్ కాంటాక్ట్, మీకేమైనా గాయం ఉండి ఇంకొకటి బ్లడ్ హెపటైటిస్ బి ఉండే బ్లడ్ మీకు కాంటాక్ట్ వచ్చింది ఏంటంటే దానివల్ల వస్తుంది. లేదా నెక్స్ట్ కామన్ రీజన్ అంటే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్, అంటే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ విత్ హెపటైటిస్ బి పేషెంట్ చేస్తే డెఫినెట్గా వచ్చే దీస్ ఆర్ కామన్ రూట్స్. అంటే దిస్ ఈజ్ ఏ బ్లడ్ బార్న్ డిసీజ్, అంటే బ్లడ్తోనే వచ్చేది. ఎక్కడ బ్లడ్ కాంటాక్ట్ ఉంటుందో, ఫ్లూయిడ్ టు బ్లడ్ కాంటాక్ట్ ఉంటుందో అక్కడ మాత్రం వచ్చే జబ్బు ఇది. ల్యాబ్ వర్కర్స్ ఎస్పెషలీ ఆ పిపేట్ యూజ్ చేసి సక్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళు, నర్సెస్, సర్జన్స్, ఎస్పెషలీ డెంటిస్ట్, అంటే అన్ప్రొటెక్టెడ్గా ఇది చేస్తున్న వాళ్ళకి ఇంజురీస్ జరిగితే, నీడిల్ ప్రిక్ ఇంజురీస్ అంటే వాళ్ళకి జరిగితే హెపటైటిస్ బి వస్తుంది. ఇది మీకు హెపటైటిస్ బి అంటే చెప్పారు కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, మీకు హెపటైటిస్ బి వచ్చింది అంటే తెలిసిన తర్వాత మీరు చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ టెస్ట్ ఉంటాయి. ఆ టెస్ట్లో ఇంపార్టెంట్ అంటే మీరు ఆ డిజీజ్ యాక్టివ్గా ఉందా, వైరస్ మీ బాడీలో ఎంత ఉండదు, లోడ్ ఎంత ఉంది, అది యాక్టివ్ డిసీజ్ ఉందా. సెకండ్, మీరు ఇంకొకరికి ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ చేయగలరా, ఇది తెలుసుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అంటే మీరు ఎవరైనా హెపటైటిస్ బి అంటే తెలిసినప్పుడు మీరంతకే ఆలోచించాలి. ఎప్పుడైనా మీకు చాలా రోజులు హై జాండీస్ వచ్చి తర్వాత తగ్గిపోయి ఉండేది, ఆ టైంలో టెస్ట్ చేయకపోయి ఉండేది ఏమైనా ఉందా, అది ప్రయర్ టు దట్ ఏమైనా ఇంజక్షన్లు తీసుకున్నారా, లేదా అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ఏమైనా జరిగిందా, లేదా ఎక్కడైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరిగిందా, ఇవన్నీ తీసుకోవాలి. ఇవన్నీ ఆలోచిస్తే అది రీజన్ ఉంటుంది. లేదా న్యాచురల్గా అంటే ప్రాబబ్లీ మీకు డెలివరీ టైంలో, నార్మల్ డెలివరీస్ టైంలోనే ఎప్పుడైనా మీ మదర్కి ఏమైనా ఉంటే మదర్ నుంచి వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం, అప్పుడు డెలివరీ టైంలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీకు హెపటైటిస్ బి అని తెలిసిన తర్వాత మీ వైరల్ లోడ్ చూసుకొని మేము మీకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే డెఫినెట్గా చెప్తాం. అది కాకుండా మీకు ఈ హెపటైటిస్ బి వైరస్ వల్ల లివర్కి ఏమైనా డ్యామేజ్ జరిగిందా అది తెలుసుకోవాలి. ఒకటి లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే చేస్తాము. రెండోది లివర్ బయాప్సీ చేసి దానివల్ల మీకు ఏమైనా హెపటైటిస్ అనే ప్రోగ్రామ్ జరుగుతూ ఉందా దాంట్లో అది తెలుసుకోవాలి. ఒకటి అక్యూట్ హెపటైటిస్ స్టేజ్ అంటాము, అది జరుగుతూ ఉందా, లేదా క్రానిక్ హెపటైటిస్, యాక్టివ్ హెపటైటిస్ ఏమైనా జరుగుతూ ఉందా, ఇవి తెలుసుకుని మీకు ఫ్యూచర్లో మీకు లివర్ డ్యామేజ్ అవుతుందా లేదా మీరు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలంటే చెప్పగలం. అదే కాకుండా మీరు ఒకసారి ఇప్పుడు మీరు పెళ్ళయ్యాను సార్ నా మ్యారిటల్ లైఫ్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే చెప్పారు, అదే చెప్తారు. దీంట్లో ఇది ఈజ్ ఎ డిజీజ్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ కాబట్టి మీరు డెఫినెట్గా మీ వైఫ్కి ఈ డిజీజ్ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది ప్రివెంట్ చేయగలంటే ఒకటి ఫస్ట్ మీ వైఫ్కి, మీ కిత్ అండ్ కిన్, మీ మదర్స్, పేరెంట్స్ ఎవరైనా ఇంట్లో ఉంటారో వాళ్ళకందరికీ హెపటైటిస్ బి టెస్ట్ చేయించాలి. వాళ్ళు దాంట్లో హెపటైటిస్ బి పాజిటివ్ ఉంటే మీరేం చేయలేరు, హెపటైటిస్ బి టెస్ట్ నెగిటివ్ ఉంది అనుకోండి, వాళ్ళకి హెపటైటిస్ బి లేదంటే వాళ్ళందరికీ ఇమ్యునైజేషన్ ఇవ్వాలి. ఆల్మోస్ట్ మనం 3 ఇంజెక్షన్ 0, 3, 6 అంటేనే 0, 1, 3 అండ్ ఎవ్రీ 5 years ఒకటి బూస్టర్ డోస్ అంటే ఇస్తాం. ఆ ఇమ్యునైజేషన్ అయిన తర్వాత 6 months తర్వాతనే మీరు అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ఫెక్టివ్, అంటే మీ వైరస్ బాడీలో లేదు, ఇనాక్టివ్గా ఉంది, సైలెంట్గా కొంచెం క్యారియర్స్ అంటాం. అంటే హెపటైటిస్ బి పాజిటివ్ అనే వాళ్ళందరికీ భయపడి అయ్యో నాకేమైపోతుందో, నా లివర్ పాడైపోతుందా, నా ఇంతనంటే ఆలోచన చేసే ఆ ఊహ నుంచి బయటకు వచ్చేసేయాలి, ఆ భయం నుంచి బయటకు వచ్చేసేయాలి. ఎందుకంటే హెపటైటిస్ బికి ట్రీట్మెంట్ ఉంది. హెపటైటిస్ బి వచ్చిన వాళ్ళకి అందరికీ వాళ్ళు ప్రాబ్లం అయిపోతుంది లేదు. సో కాబట్టి మనము ఇది ప్రికాషన్స్ తీసుకుంటే దానికి టాబ్లెట్స్ వల్ల
దానికి డెఫినెట్గా దాన్ని ఆల్మోస్ట్ జీరో చేయొచ్చు, క్యూర్ చేయగలం కూడా. ఇంకా ప్రికాషన్స్ అంటే ఫ్యూచర్లో కొంచెం లైఫ్ స్టైల్ మార్పిడి, కొన్ని మంచి హ్యాబిట్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి లేకున్నట్లా మీరు జాగ్రత్తగా మంచి లైఫ్ స్టైల్ ఫుడ్ కానీ ఇలాంటివి తీసుకుంటే మీకు హెపటైటిస్ బి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు అంటే నేను చెప్పను. థ్యాంక్ యూ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు.